మ్మ్. మనమొక విశాలమైన ఆఫీస్ వాతావరణాన్ని ఊహించుకుందాం. ఆ గ్లాస్ డోర్లతో ఉన్న ఒక మీటింగ్ రూమ్ మధ్యలో ఆ టేబుల్ మీద ఒక ఫైల్ తెరవబడే క్షణం. ఆ ఒక్క క్షణంలో ఆ గదిలో అలుముకున్న నిశ్శబ్దం కేవలం మాటలు లేకపోవడం వల్ల వచ్చింది కాదు. ఖచ్చితంగా కాదు. అది ఒక రకమైన బరువైన సైలెన్స్. అవును, ఒక భయంకరమైన నిజం ఏ ముసుగు లేకుండా టేబుల్ మీద పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక పుట్టే గడ్డకట్టిన నిశ్శబ్దమది. అంటే నిజాన్ని ఎవరూ నేరుగా కాదనలేని పరిస్థితి వచ్చినప్పుడు అదే నిజాన్ని కాస్త ప్రమాదం లేనిదిగా లేదా మృదువైనదిగా మార్చమని అడిగితే ఒక మనిషి మనసులో ఎలాంటి యుద్ధం జరుగుతుంది? చాలా బలమైన ప్రశ్న ఇది. రైట్. సరిగ్గా ఈ భయంకరమైన ప్రశ్ననే మనం ఈరోజు మన డీప్ డైవ్లో విశ్లేషించబోతున్నాం. బర్డెన్ ఆఫ్ అన్కాంప్రమైజింగ్ ట్రూత్ అనే సోర్స్ మెటీరియల్ నుండి 25వ భాగం ఆన్వీక నిజాన్ని తగ్గించాలా అనే ఈ కథ మనకు ఈ కార్పొరేట్ సత్యాల వెనుక ఉన్న చీకటి కోణాన్ని ఒక థ్రిల్లర్ స్థాయిలో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ లోతైన విశ్లేషణలో మనం ముందుగా గమనించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం నలుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకునే ఒక సాధారణ సమావేశం కానే కాదు. ఓ, అంటే ఇదొక మైండ్ గేమ్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడానికి సత్యాన్ని ఎలా ఒక ఆకారం లేని వస్తువుగా మారుస్తుందో చెప్పే మానసిక చదరంగమిది. ఆన్విక ఆ ఫైల్ తెరిచినప్పుడు గదిలోని వాతావరణం భౌతికంగా మారకపోయినా మానసికంగా ఎంతో బరువెక్కింది. అవును, అక్కడ టేబుల్ చుట్టూ ఉన్నవాళ్లను గమనిస్తే అది అర్థమవుతోంది. ఇద్దరు ఉన్నతాధికారులు, ఆన్విక మేనేజర్, ఇంకా ఏమీ ఎరగని వాడిలా చాలా ప్రశాంతంగా కూర్చున్న ఒక కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ ముఖంలో కనిపించే ప్రశాంతత అది సహజమైనది కాదు. అది ముందే ప్లాన్ చేయబడిన ఒక నాటకానికి వేసిన రిహార్సల్ లాంటిది. కార్పొరేట్ ప్రపంచంలో ఒక తప్పును ఎలా కప్పిపుచ్చాలో ఆ వ్యవస్థకు బాగా తెలుసు అనే ధీమా ఆ ప్రశాంతతలో కనిపిస్తుంది. ఆ టెన్షన్ గాలిలో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఆన్విక చుట్టూ అలుముకున్న ఆ నిశ్శబ్దం అకస్మాత్తుగా ఆ క్షణంలో రాలేదు కదా? లేదు, దానికొక బ్యాక్గ్రౌండ్ ఉంది. రైట్. గత కొన్ని రోజులుగా ఆఫీస్లో వస్తున్న అసంపూర్ణ సమాధానాలు, ఈమెయిల్స్కు వస్తున్న ఆలస్యపు రిప్లైలు, ఎవరూ నేరుగా ఆమె కళ్లలోకి చూసి మాట్లాడకపోటాలు, ఇవన్నీ కలిసి ఇప్పుడొక ఆకారం దాల్చి ఆ టేబుల్ అవతల కూర్చున్నట్లనిపిస్తోంది. నిజమే. ఆ ఇగ్నోరెన్స్ అంతా ఇప్పుడొక ప్రెషర్గా మారింది. అవును, ఆమె ఆ ఫైల్ తీసి గోడౌన్ రికార్డులను పరిశీలించి ఒక మాట చెప్తుంది. మెటీరియల్ పంపబడినట్లు రికార్డులలో ఉంది, కాని నిజానికి ఆ సరుకు గోడౌన్ నుండి కదలలేదు. ఇదొక బాంబు పేల్చడం లాంటిదే. అబ్సల్యూట్లీ. అప్పుడొక ఉన్నతాధికారి ముందుకు వంగి, అంటే రికార్డ్ అబద్ధమా అని అడుగుతాడు కదా. ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాలి. అవును, అది కేవలం ఒక ప్రశ్నలాగా అనిపించదు. ఆ అబద్ధమనే పదం వెనుక ఒక పెద్ద బెదిరింపున్నట్లనిపిస్తోంది. రికార్డులో తప్పుండొచ్చు, కాని దాన్ని నేరుగా అబద్ధమునెందుకంటున్నాడు? ఎందుకంటే ఆ ఉన్నతాధికారి వాడిన ఆ పదం చాలా వ్యూహాత్మకమైనది. ఒక సరుకు వెళ్లకుండానే వెళ్ళినట్లు రికార్డ్ చేయడాన్ని వాళ్లు కావాలనుకుంటే ఆలస్యమనొచ్చు, లేదా సాంకేతిక పొరపాటు అనొచ్చు. రైట్, ఎన్నో విధాలుగా కవర్ చేయొచ్చు. కరెక్ట్. కానీ అతనే స్వయంగా అబద్ధం అంటే ఫాల్స్ అనే పదాన్ని వాడాడు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ అబద్ధమని అంగీకరిస్తే అది చట్టపరమైన నేరం కింద మారుతుంది. దాన్ని కప్పిపుచ్చడం దాదాపు అసాధ్యం. ఓ, అంటే ఆ బాధ్యత ఎవరిదో ఒకరి మీద పడాలి కదా. అవును, ఆ పదం వాడటం ద్వారా నువ్వు చెబుతున్నది ఎంత పెద్ద నేరమో నీకు తెలుసా, దాని నిరూపించే ధైర్యం నీకుందా అని ఆమెను మానసికంగా భయపెట్టే ప్రయత్నమది. అర్థమైంది. ఆ పదం యొక్క భారం ఆన్విక కూడా తెలుసు కదా. ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆమె ఆ భావోద్వేగపు ఉచ్చులో పడకుండా, నేనంటున్నది కేవలం రికార్డుకు మరియు అక్కడ జరిగిన వాస్తవానికి పొంతన లేదు అని చాలా స్పష్టంగా, నిష్పాక్షికంగా చెప్తుంది. ఇక్కడే మనం అసలైన ఆటను గమనించాలి. ఆ ఉన్నతాధికారి అలా మాట్లాడటం వెనుక ఉన్న రాజకీయం అర్థమవుతోంది, కాని ఆ తర్వాత జరిగిన పరిణామం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. అవును, ఆ మేనేజర్ రియాక్షన్ గురించి కదా మీరనేది? ఎగ్జాక్ట్లీ. ఆ ఉన్నతాధికారి మనం వాడే భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేయగానే ఆన్విక సొంత మేనేజర్ వెంటనే అందుకుని, అవును, దానిని మనం డాక్యుమెంటేషన్ ఇన్కన్సిస్టెన్సీ అంటే పత్రాల నమోదులో వచ్చిన లోపంగా పిలుద్దామని అంటాడు. అసలా మేనేజర్ ఎందుకలా తలవంచుతున్నాడు? అతను ఆన్వికను సమర్థించాల్సింది పోయి వాళ్లు చెప్పిన పదాలనే ఎందుకు వాడుతున్నాడు?
ఈ భాష అనే ఆయుధంతో ఆడుతున్న ఈ ఆటలో ఆ టెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే మనం కార్పొరేట్ వ్యవస్థల నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మేనేజర్ చెడ్డవాడు కాకపోవచ్చు, కానీ అతను ఒక మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నాడు. అంటే రెండు వైపులా బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి. అవును. వాళ్ల ప్రధాన ఉద్దేశ్యం వ్యవస్థలో ఘర్షణలు రాకుండా చూడటం, పనులు సాఫీగా జరిగిపోయేలా చెయ్యటం. ఉన్నతాధికారుడు పాలసీలు చేస్తారు, కింది స్థాయి వారు పనిచేస్తారు, కానీ మధ్యలో ఉన్నవాళ్లు ఈ శాంతిని కాపాడాలి. ఒక రకంగా బఫర్లాగా పనిచేస్తారంటారు. కరెక్ట్. ఒక పెద్ద మోసాన్ని కేవలం పత్రాల నమోదులో లోపం అనడం ద్వారా ఆ మేనేజర్ ఆ నేరం తీవ్రతను ఒక వ్యక్తిగత బాధ్యత నుండి ఒక వ్యవస్థాగతమైన చిన్న ఎర్రర్గా మార్చేస్తున్నాడు. ఇలా మార్చడం వల్ల ఎవరి ఉద్యోగాలకు ముప్పు రాదు, అంతా ప్రశాంతంగా ముగుస్తుంది అని వాళ్ళ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. వాళ్లు ఆన్విక తప్పు అని నిరూపించడం లేదు, ఆమె చూసిన వాస్తవం వాస్తవమే అని వాళ్లందరికీ తెలుసు. రైట్. కేవలం పదాలను మార్చడం ద్వారా ఆ సత్యాన్ని ప్రమాదరహితంగా చెయ్యాలని చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒకరు కత్తితో పొడిస్తే దాని నేరుగా హత్య అని రాయకుండా, అనుకోకుండా జరిగిన శస్త్రచికిత్స అని రిపోర్ట్ రాయడం లాంటిది. అద్భుతమైన అనాలజీ ఇది. కంటే దాని పరిమాణాన్ని ఇలా చిన్నదిగా చేయటం మరింత ప్రమాదకరమనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. సత్యాన్ని ఎవరైనా పూర్తిగా కాదంటే దానిపై మనం పోరాడవచ్చు, ఆధారాలు చూపించి అది నిజమని నిరూపించవచ్చు. కాని సత్యాన్ని ఇలా అందమైన, మృదువైన పదాలతో చిన్నదిగా చేసినప్పుడు మనం పోరాడటానికి అక్కడ ఏమీ మిగలదు. నిజమే. ఆ పత్రాల అస్థిరత అనే పదం చూస్తే చాలా శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అవును, ఎవరి తప్పు లేనట్లు కంప్యూటర్ సిస్టంలో ఏదో చిన్న ఎర్రర్ వచ్చినట్లు అనిపిస్తుంది. వారు ఆన్వికను ఎదిరించడం లేదు, కేవలం ఆమె చేతిలో ఉన్న సత్యానికి ఉన్న పదునును తగ్గిస్తున్నారు. ఇదొక రకమైన గ్యాస్లైటింగ్ అని చెప్పొచ్చు. సమస్య తీవ్రతను తగ్గించి, ఆ సమస్యను ఎత్తిచూపుతున్న వ్యక్తినే నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనే భావనకు గురిచేయటం. కరెక్ట్. అయితే ఆన్విక కూడా వాళ్ల ఆలోచనను పసిగడుతుంది. కేవలం అస్థిరత అని రాస్తే అసలు సరుకు గోడౌన్ నుండి బయల్దేరకుండానే బయల్దేరినట్లు సిస్టంలో ఎవరు చూపించారు, ఎలా చూపించారు అనే అసలు ప్రశ్నను గాలికి వదిలేసినట్లా అవుతుంది కదా అని నిలదీస్తుంది. ఆ సమయంలోనే కాంట్రాక్టర్ రంగంలోకి దిగుతాడు. అవును. అతనేమంటాడంటే, పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఇవి సహజం, పనులు వేగంగా జరగడానికి అడ్వాన్స్ ఎంట్రీలు వేస్తుంటామని చాలా క్యాజువల్గా సాకులు చెప్పడం మొదలుపెడతాడు. ఆ కాంట్రాక్టర్ అలా చెప్పగానే ఆన్విక ఇచ్చిన కౌంటర్ ఆమెలోని మానసిక స్పష్టతను చూపిస్తోంది. అడ్వాన్స్ ఎంట్రీలు వెయ్యడం పొరపాటనుకున్నా సైట్ టీంకి సరుకు దారిలో ఉందని ఎందుకు చెప్పారు అని ప్రశ్నిస్తోంది. వావ్! అసలు ఆ పాయింట్తోనే మొత్తం కథ మారిపోయింది. అవును, రికార్డులలో తప్పుగా రాయడం వేరు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్లకు ఫోన్ చేసి సరుకు వస్తోందని అబద్ధం చెప్పడం వేరు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం అని ఆమె నేరుగా ఎత్తిచూపుతుంది. ఆమె ఆ పాయింట్ని పట్టుకున్నప్పుడు గదిలో వాతావరణం ఒక్కసారిగా మళ్లీ మారుతుంది. పారిపోవడానికి దారులు మూసుకుపోతున్నాయని వాళ్లకర్థమవుతుంది. రైట్. అప్పుడు ఆ ఉన్నతాధికారి మళ్లీ కలుగుజేసుకుని, ఆన్విక, నాయకత్వం అంటే కేవలం తప్పులెంచడం, నిందలు వేయడం కాదు, ఇంపాక్ట్ని మేనేజ్ చేయడమని ఒక పెద్ద ఫిలాసఫీ క్లాస్ మొదలు పెడతాడు. దానికి ఆన్విక, నేను ఎవరిపైనా నిందలు వేయడం లేదు, నేను కేవలం జరిగిన క్రమాన్ని నమోదు చేస్తున్నాను అని బదులివ్వడం నాకైతే ఈ కథలో అత్యంత ఇష్టమైన భాగమిదే. ఆన్విక వాడిన ఈ క్రమం అంటే సీక్వెన్స్ అనే పదం వెనుకున్న బలమేమిటి? ఒక అబద్ధాన్ని కాపాడాలంటే జ్ఞాపకశక్తి ఎక్కువ కావాలి. నిజమే. ఎవరికి ఏం చెప్పామో గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. కాని సత్యానికి ఒక వరుస క్రమం సరిపోతుంది. మొదటి అడుగు, రెండవ అడుగు, మూడవ అడుగు, ఇలా ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని సమయంతో పాటు స్పష్టంగా నమోదు చేసినప్పుడు వాళ్లు కల్పించిన మాయామాటలు అసలు నిలబడలేవు. అంటే సరుకు వెళ్లకుండానే ఫోన్ కాల్ వెళ్ళింది అనే క్రమం స్పష్టంగా ఉన్నప్పుడు అది పొరపాటు కాదు, ప్రణాళికాబద్ధమైన నేరం అని దానంతటా అదే రుజువవుతుందంటారా? అబ్సల్యూట్లీ. అందుకే వాళ్లు ఆ క్రమాన్ని చెరిపేయాలని చూస్తున్నారు. ఉన్నతాధికారి చెప్పిన ఇంపాక్ట్ మేనేజ్మెంట్ అంటే కూడా అదే. ఒక సమస్య వచ్చినప్పుడు దానివల్ల సంస్థకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి వాడే ఒక అందమైన ముసుగు అది. అవును. కార్పొరేట్ ప్రపంచంలో చాలాసార్లు సమస్యను పరిష్కరించడం కంటే ఆ సమస్య బయటికి తెలియకుండా మేనేజ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా. ఆన్విక ముసుగును కూడా లాగేస్తోంది. ఇంపాక్ట్ పేరుతో మనం నిజాన్ని తగ్గిస్తే మనం ప్రాజెక్ట్ను మేనేజ్ చేయడం లేదు, కేవలం బయటికి కనిపించే రూపాన్ని అంటే అపియరెన్స్ని మేనేజ్ చేస్తున్నాము అని ముఖం మీదే చెప్తుంది. ఆ డైలాగ్ చాలా పవర్ఫుల్.
రైట్. ఇక్కడ రచయిత సృష్టించిన వాతావరణం అద్భుతంగా ఉంటుంది కదా. ఒకవైపు గ్లాస్ డోర్ అవతల ఆఫీస్ అంతా మామూలుగానే నడుస్తోంది. ఉద్యోగులు కాఫీలు తాగుతున్నారు, ఫైల్స్ పట్టుకుని తిరుగుతున్నారు. ప్రపంచం తన పని తాను చేసుకుపోతోంది. కాని ఆ మీటింగ్ రూమ్ లోపల మాత్రం సత్యం ఒక బోనులో నిలబడి తన ఉనికి కోసం ప్రాణాలతో పోరాడుతోంది. మనలో చాలామందికి మన ఆఫీసుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఉంటాయి కదా. బాస్ వచ్చి ఈ పని ఈరోజే అయిపోయినట్లు రిపోర్ట్లో తేదీ మార్చు అనో, లేదా ఆ చిన్న నిబంధనను పక్కన పెట్టి క్లయింట్కి ఫైల్ పంపించు అనో అడిగినప్పుడు మనం దాన్ని పెద్ద విషయంగా తీసుకోం. కాని ఆన్విక ఎందుకంత పట్టుదలగా ఉంది? అదొక కీలకమైన ప్రశ్న. మన దైనందిన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అలవాటైపోతుంది. అయితే ఆన్విక దృష్టిలో ఇది చిన్న సర్దుబాటు కాదు, ఇదొక వ్యవస్థాగతమైన అవినీతికి తొలిమెట్టు. ఇక్కడే అసలు కదొక మలుపు తిరుగుతుంది కదా. అవును, ఆ మేనేజర్ ఆమె ముందొక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఉంచుతాడు. అందులో కేవలం డాక్యుమెంటేషన్ ఇన్కన్సిస్టెన్సీ అని మాత్రమే రాసి ఉంటుంది. తప్పుడు డిస్పాచ్ గురించి కానీ, సరుకు కదలకుండానే సంతకాలు జరిగిన విషయం గురించి కానీ అందులో ఒక్క ముక్క కూడా ఉండదు. ఆ కాగితాన్ని ఆమె వైపు జరిపి దీన్ని రివ్యూ చేసి కన్ఫర్మ్ చేయంటాడు. అది కేవలం ఒక కాగితం కాదు, అదొక జీవిత పరీక్ష. కరెక్ట్. ఒకవేళ ఆమె ఆ కాగితంపై సంతకం చేస్తే ఏమవుతుంది? అప్పటికప్పుడు ఆ గదిలో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోతుంది. ఆమె మేనేజర్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ ఉన్నతాధికారులు ఆమెను కలుపుకుపోయే మనిషి అని మెచ్చుకుంటారు. ఆ కాంట్రాక్టర్ సేఫ్ అవుతాడు. మళ్ళీ ఆమె ఉద్యోగం ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆన్విక చేసింది నిజంగా సరైనదేనా అని నాకనిపిస్తుంది. ఒక చిన్న డాక్యుమెంట్ కోసం తన కెరియర్ను, తన కుటుంబ భద్రతను ప్రమాదంలో పడేసుకోవడం అవసరమా? ఎందుకంటే ఆ సమయంలో ఆమెకు తన గతం గుర్తొస్తుంది కదా. అవును, ఆస్పత్రి బెడ్పై ఉన్న తన సోదరుడు, వాళ్ళమ్మ చెప్పిన మాటలు. రైట్. ఒకప్పుడు కేవలం ఒక ఉద్యోగం, ఒక స్థిరత్వం కోసం ఆమె పడిన కష్టాలన్నీ ఆమె కళ్ల ముందు కదుల్తాయి. భద్రత అనేది ఎంత విలువైందో, అది లేకుండా బతకడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఇలాంటి సమయంలో ఈ ఒంటరి పోరాటం చేయటం ఒక రకమైన మూర్ఖత్వం అనిపించదా? సంతకం చేసేస్తే ఒక పీడ పోతుంది కదా. పైకి చూస్తేది మూర్ఖత్వంలాగే కనిపిస్తుంది, కాని లోతుగా ఆలోచిస్తే అదొక నైతిక పోరాటం. సర్దుకుపోటానికి మరియు రాజీ పడటానికి మధ్య చాలా సన్నని గీతం ఉంటుంది. దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మనకు నచ్చిన ఒక ప్రాజెక్ట్ చేయడం లేదా అదనపు గంటలు పనిచేయడం సర్దుకుపోవటం కిందకొస్తుంది. అది మన మనుగడకు అవసరం. కాని మన అంతరాత్మకు విరుద్ధంగా ఒక అబద్ధాన్ని సమర్థిస్తూ సంతకం చేయడాన్ని రాజీపట్టమంటారు. ఓ రైట్. ఒకసారి రాజీపడితే ఆ వ్యవస్థ నిన్ను వదిలిపెట్టదు అనే సత్యం ఆన్వికకు తెలుసు. ఆ కాగితంపై ఆమె సంతకం చేసిన మరుక్షణం ఆమె కూడా వాళ్ళ నేరంలో భాగస్వామి అవుతుంది. ఆ తర్వాత ఏ తప్పు జరిగినా దాన్ని ప్రశ్నించే నైతిక హక్కును ఆమె శాశ్వతంగా కోల్పోతుంది. అంటే స్థిరత్వమనేది అవసరమే కావచ్చు, కాని తన ఉనికిని, తన నిజాయితీని కోల్పోయి సాధించే స్థిరత్వం ఆమెకక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలో ఆమె తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఆ తీవ్రమైన ఘర్షణ తరువాత ఆన్విక ఆ డ్రాఫ్ట్ను తిరిగి టేబుల్పై ఉంచుతుంది. ఒక్క క్షణం ఆ గదిలో గాలి స్తంభించిపోతోంది. ఎవరూ ఏమీ మాట్లాడరు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె అంటుంది, నేను ఈ పదాలను ఆమోదించలేను. ఈ డైలాగ్ ఆ ఇంపాక్ట్ని పూర్తిగా మార్చేస్తోంది. అవును. ఆమె గొంతులో ఎలాంటి తొందరపాటు లేదు, భయం లేదు, అలాగని అహంకారం కూడా లేదు. కాని ఆ మాటలు ఆ గదిలో ఎలా ప్రతిధ్వనించి ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఆ డ్రాఫ్ట్లో డాక్యుమెంటేషన్ లోపమని రాసినా పర్వాలేదు, కాని భౌతికంగా సరుకు కదలకుండానే రికార్డ్ చేయబడిందనే వాస్తవం ఖచ్చితంగా అందులో ఉండాల్సిందే అని ఆమె తేల్చి చెప్తుంది. ఆ మాట వినగానే ఆ కాంట్రాక్టర్ కంగారుగా కదుల్తాడు గదా. అవును. ఆ ఉన్నతాధికారి ముఖం కూడా కఠినంగా మారుతుంది. అలా రాస్తే అధికారికంగా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది అని అతను గట్టిగా ఒక హెచ్చరికలాగా చెప్తాడు. దానికి ఆన్విక సమాధానం నన్ను రోమాంచితం చేసింది. ఖచ్చితంగా. ఆమె ఇచ్చిన సమాధానం చాలా శక్తివంతమైంది. అది జరగాలి. వావ్! ఆ మాటలో ఎంత ధైర్యముందో కదా. అవును, ఆ మాటలో ఉన్న ధైర్యం, ఆ స్థిరత్వం మామూలుది కాదు. గమనించండి, ఆ ఒక్క మాటతో ఆ గదిలో ఎలాంటి బాంబు పేలలేదు, ఎవరూ ఒకరిపై ఒకరు అరుచుకోలేదు, టేబుల్స్ కుద్దలేదు. కాని అక్కడొక శాశ్వతమైన మార్పు జరిగింది. నిశ్శబ్దంగా ఒక రాజీ చేసుకుందామనుకున్న అవకాశం శాశ్వతంగా కనుమరుగైంది. అబ్సల్యూట్లీ. ఇది కేవలం సత్యాన్ని కనుగొనే దశ కాదు. సత్యమేంటో ఆ గదిలోన అందరికీ ముందే తెలుసు. ఇది సత్యాన్ని రక్షించే దశ.
ఒకసారి సత్యాన్ని రక్షించడం మొదలుపెట్టాక వెనక్కి వెళ్లే దారి ఉండదు. ఆ వ్యవస్థకు ఎదురు నిలబడటమనేది ఒక పెద్ద నిర్ణయం. ఆ మీటింగ్ ఎలాంటి రిపోర్ట్ ఆమోదం పొందకుండానే అర్ధాంతరంగా ముగుస్తుంది.